हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో చేరుతుంది. ఈ వీడియోలో మనం कपड़ों की दुकान में ग्राहक और दुकानदार के बीच संवाद देखेंगे. బట్టల షాపులో కస్టమర్ మరియు షాప్ సెల్లర్ మధ్యలో కాన్వర్జేషన్ ని నేర్చుకుందాము. గ్రాహక్ అంటే కస్టమర్. ఓకే, నమస్తే అన్నయ్య, కొత్త చీరలు వచ్చాయా? నమస్తే భాయి సాహబ్, క్యా నయి సాడియాం ఆయి హై? సాడియాం చీరలు అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము. సో దానికి ముందు నయి పెట్టాలి. నయి సాడియాం ఆయి హై, క్రియ కూడా స్త్రీలింగ రూపంలోనే ఉండాలి. సో దుకాణదారుడు, అవును మేడం, ఇప్పుడే కొత్త స్టాక్ వచ్చింది. జీ మేడం, अभी अभी नया स्टॉक आया है. जी मैडम, अभी अभी नया स्टॉक आया है. ఇప్పుడే కొత్త స్టాక్ వచ్చింది. చూపించండి, లైట్ కలర్ చీరలు ఉన్నాయా? దిఖాయి, కుచ్ హల్కే రంగోं में साड़ी है. हल्के रंग ఒక లైట్ కలర్ ని హల్కా రంగ్. కుచ్ హల్కే రంగో మే సాడీ హై. అవును, ఇవి చూడండి, పీచ్ మరియు స్కై బ్లూ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. జీ, ये देखिए, पीच कलर, पीच और स्काई ब्लू, स्काई ब्लू बहुत चल रहे हैं. చాలా నడుస్తున్నాయి అంటే చాలా సేల్ అవుతున్నాయి. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ స్కై బ్లూ చీర చాలా అందంగా ఉంది. ఏ స్కై బ్లూ వాली तो बहुत सुंदर है. ये स्काई ब्लू वाली तो बहुत सुंदर है. ఈ స్కై బ్లూ చీర చాలా అందంగా ఉంది. అవును మేడం, ఇది ప్యూర్ సిల్క్. जी मैडम, ये शुद्ध सिल्क की है. प्योर सिल्क. ఇది ఎంత? कितने की है ये? कितने की है ये? ఇది ఎంత? यह कितने की है అని కూడా చెప్పొచ్చు. మేడం, ఇది 1500, 1500 ఓకేనా రూపాయలు. मैडम, ये 1500 रुपये की है. 1500 रुपये की है. కొంచెం తక్కువ చేయండి, 1200 రూపాయలకు ఇవ్వండి, 1200 రూపాయలకు ఇవ్వండి. थोड़ा कम कर दीजिए. थोड़ा कम कर दीजिए. 1200 में दे दीजिए. 1200 1200 ఓకే, దే దీజియే 1200కి ఇవ్వండి. మేడం, దీని అసలు ధర 1500 రూపాయలు. దుకాణదార్, మేడం, 1500 इसकी असली कीमत है. అసలీ అసలు నిజమైన ధర ఎంత? ఇది 1500. కీమత్ అంటే వెల, ధర. కానీ నేను ఇక్కడ నుంచే తరచూ కొనుగోలు చేస్తాను. लेकिन मैं यहाँ से अक्सर खरीदती हूँ. लेकिन
मैं यहाँ से अक्सर తరచూ ఖరీదతీ హూ కొంటాను కొనుగోలు చేస్తాను రెగ్యులర్ గా ఇక్కడే కొంటాను అనేసి. సరే మేడం, మీకోసం 1300 రూపాయలకి ఇస్తాను. अच्छा मैडम, आपके लिए 1300 में दे दूंगा. आपके लिए 1300 में दे दूंगा. సరే తీసుకోండి. ठीक है, ये रख लीजिए. తీసుకోండి. సరే ఇంకేమైనా చూపించాలా? जी, क्या और कुछ दिखाऊं? क्या और कुछ दिखाऊं? ఇంకేమైనా చూపించాలా? అవును, నా కొడుకుకి ఒక షర్ట్ కావాలి. हाँ, मेरे बेटे के लिए एक शर्ट चाहिए. मेरे बेटे के लिए एक शर्ट चाहिए. అవును, నా కొడుకుకి ఒక షర్ట్ కావాలి. ఏ సైజు కావాలి మేడం? किस साइज की चाहिए मैडम? किस साइज की चाहिए मैडम? 32 సైజు సరిపోతుంది. సైజ్ 32 చలేగా, విల్ బి ఫైన్. చలేగా అంటే వెళ్ళిపోతాడు అని కాదు, సరిపోతుంది. సైజ్ 32 చలేగా. ఇవి చూడండి, కాటన్ మరియు లెనిన్ రెండు ఉన్నాయి. ये देखिए, कॉटन और लिनेन, लेनिन दोनों हैं. రెండు ఉన్నాయి, दोनों हैं. ఈ నీలి షర్ట్ బాగుంది, ప్యాక్ చేయండి. ये नीली शर्ट अच्छी लग रही है. ये नीली शर्ट अच्छी लग रही है. पैक कर दीजिए. पैक చేయండి. पैक कर दीजिए. ఓకే. ఖచ్చితంగా మేడం, ఇది బిల్ కూడా తీసుకోండి. జరూర్ మేడం, ये लीजिए, बिल भी साथ में. जरूर मैडम, ये लीजिए, బిల్ भी साथ में. ఓకే, బిల్ కూడా తీసుకోండి. సో ఇలా దుకాణదార్ అండ్ ఒక కస్టమర్ మధ్యలో చీర కొనుక్కోవడము, షర్ట్ కొనుక్కోవడం అనేటువంటి విషయాన్ని తీసుకుని చాలా సింపుల్ గా మనం కొన్ని వాక్యాలతో కాన్వర్జేషన్ నేర్చుకున్నాం. ఓకే, నేను చెప్పేటప్పుడు మీరు నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే అసలు సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చాలా వీడియోలు చేయడం జరిగింది వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో. ఓకే, సెంటెన్సెస్ ఎలా స్ట్రక్చర్ ఉంటుంది అనేది గ్రామటికల్ గా వివరించడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఓకే, సో अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.